ఒకతను తన చేయి చూపించుకోవడానికి జ్యోతిష్కుడిని కలిశాడు. జ్యోతిష్కుడికి అతనికి మధ్య జరిగిన సంభాషణ. జ్యోతిష్కుడు, ఏంటయ్యా నీ చెయ్యి ఇంత అద్భుతంగా ఉంది, నీకు గొప్ప అందగత్తె, విద్యావంతురాలు, గుణవంతురాలు, మంచి మనసున్న అమ్మాయి భార్యగా వస్తుంది అని అన్నాడు. ప్రవీణ్, అవునా, ఇందుకే ఆమె రావడానికి ఇప్పుడున్న నా భార్య ఒప్పుకుంటుందో లేదో కూడా చూసి చెప్పండి అన్నాడు. పక్కింటాయనకి ఒక బాధితుడికి మధ్య జరిగిన సంభాషణ. పక్కింటాయన, అప్పులు ఎక్కువైతే చాలామంది ఊరు వదిలి పారిపోతారు కదా, నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నించావు అని అడిగాడు బాధితుణ్ణి. బాధితుడు, నాకు అప్పులు ఇచ్చిన వాళ్ళు మంత్రగాళ్ళ సహాయంతో నేను ఎక్కడ ఉన్నానో చూస్తారు, కాబట్టి పారిపోయిన ప్రయోజనం లేదు అని చెప్పాడు. ఒక తండ్రికి కొడుక్కి మధ్య జరిగిన సంభాషణ. కొడుకు ఫ్రెండ్స్తో కలిసి అల్లరి చిల్లరగా తిరగడమే కాక పేకాట కూడా ఆడుతున్నాడని తెలిసింది తండ్రికి. అంతే, కొడుకుని దగ్గర కూర్చోబెట్టుకొని హితబోధ చేశాడు. చూడు బాబు, పేకాట ఆడటం చాలా తప్పు. దానివల్ల ఈరోజు డబ్బు వస్తుంది, రేపు పోతుంది, ఎల్లుండి వస్తుంది, ఆవలి ఎల్లుండి పోతుంది అన్నాడు. అలాగా నాన్న, అయితే ఇక పైన రోజు విడిచి రోజు ఆడి గెలుస్తానులే అంటూ వెళ్ళిపోయాడు కొడుకు.